మనం బైబిల్లో చూస్తున్నాం ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అంటే ఫిలిప్పి అనేటటువంటి పట్టణంలో ఉన్న సంఘానికి అపోస్తలుడైన పౌలు రాసినటువంటి పత్రిక. ఎవరి ఫిలిప్పి? ఎవరి ఫిలిప్ తెలుసా మీకు? అలెగ్జాండర్ చక్రవర్తి తండ్రి పేరు ఫిలిప్. అతని పేరే పెట్టబడింది, స్క్రీన్లో కూడా మీకు చూపిస్తున్నారు. అతని పేరే పెట్టబడింది ఆ పట్టణానికి. ఆ పట్టణం పేరు ఏమిటంటే ఫిలిప్పి. అది అలెగ్జాండర్ తండ్రి యొక్క పేరు కాబట్టి ఆ పేరు నా పట్టణానికి పిలువబడింది. అక్కడ ఒక సంఘం ఏర్పరిచాడు. పౌలు కష్టపడి అక్కడ సంఘాన్ని స్థాపించాడు. కాబట్టి ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఒక పత్రిక రాశాడు. సరే, అలెగ్జాండర్ చక్రవర్తి 30 సంవత్సరాల వయసులో ప్రపంచాన్ని పరిపాలించే స్థాయికి చేరిపోయాడు. రోమా సామ్రాజ్యము ప్రపంచాన్ని జయించిన సందర్భంలో పరిపాలించింది ఎవరో తెలుసా? ఇదిగో ఫిలిప్ అనేటటువంటి ఇతని కొడుకే అలెగ్జాండర్ చక్రవర్తి. అలెగ్జాండర్ చక్రవర్తి కాక మునుపు ఫిలిప్ గవర్నర్గా పనిచేస్తున్న రోజుల్లో ఒకరోజు ఓ ప్రాంతంలో సంచరిస్తున్నప్పుడు ఓ తాగుబోతాడు, ఓ తిరిగిపోతాడు. ఈ గవర్నర్గా ఉన్న ఫిలిప్ను చూసి, హలో గవర్నర్ గారు అని వెటకారంగా పిలిచాడు. ఏంటయ్యా? మీ ఓడు మా ఓడుతో తిరుగుతున్నాడు తెలుసా మీకు అని చెప్పి హేళనగా మాట్లాడాడు. మీ ఓడు అంటే ఎవరు? ఫిలిప్ కుమారుడు ఎవరు చెప్పండి? అలెగ్జాండర్. మా ఓడుతో తిరుగుతున్నాడు. వీడెవడు? వీడు తాగుబోతాడు. అల్లరి చిల్లరగా తిరుగుతున్న తన కొడుకుతో గవర్నర్ కొడుకుగా ఉన్నటువంటి అలెగ్జాండర్ తిరుగుతున్నప్పుడు, హలో గవర్నర్ గారు మీ వాడు మా వాడితో తిరుగుతున్నాడు అని హేళనగా అన్నప్పుడు ఫిలిప్ అనేటటువంటి గవర్నర్ సిగ్గుతో తల ఉంచుకున్నాడు. కారణం ఏమిటంటే, ఆ కొడుకు గొప్ప చక్రవర్తి కావాలి, నా కొడుకు నాకంటే ఉన్నతమైన స్థాయికి చేరాలి, ఉన్నతమైన స్థితికి చేరాలి, రోమా సామ్రాజ్యాన్ని పరిపాలన చేయాలి అని తండ్రి కలలు కన్నాడు. తమ్ముళ్ళు చెల్లెళ్ళో, నిన్ను కన్న తల్లి తండ్రి కలలు కంటున్నారు. సహోదరులు, నిన్ను కట్టుకున్న భార్య కలలు కంటుంది, నిన్ను కట్టుకున్న భర్త కలలు కంటున్నాడు. నా భార్య బంగారం లాంటి భార్యగా ఉండాలి, నా భర్త బంగారం లాంటి భర్తగా ఉండాలి, నా బిడ్డలు బంగారం లాంటి బిడ్డలుగా ఉండాలి. కలలు కంటున్నారు. వారు కంటున్న కలలు సాకారం చేయాలంటే ఖచ్చితంగా నీ జీవితంలో కొన్ని విలువైన నిర్ణయాలు తీసుకోవాలి. ఫిలిప్ అనేటటువంటి గవర్నర్ అనగా అలెగ్జాండర్ తండ్రి కలలు కన్నాడు, నా కొడుకు ఉన్నతమైన స్థాయికి చేరాలి, రోమా సామ్రాజ్యాన్ని పరిపాలన చేయాలి. కలలైతే కన్నాడు, కానీ అలెగ్జాండర్ తిరుగుతుంది ఎవరితో? అల్లరి చిల్లరిగా జీవించేటటువంటి పనికిమాలిన వాళ్ళతో తిరుగుతూ ఉన్నాడు. ఆ పనికిమాలిన వాడి యొక్క తండ్రి, హలో మీ వాడు మా వాడితో తిరుగుతున్నాడు అని నవ్వుతూ హేళనగా అన్నప్పుడు అలెగ్జాండర్ తండ్రి అయినటువంటి ఫిలిప్ తలదించుకున్నాడు కామ్గా. అది అలెగ్జాండర్ చూశాడట. ఎప్పుడైతే తనను బట్టి తన తండ్రి తలదించుకున్నాడో తట్టుకోలేకపోయాడటండి, భరించలేకపోయాడటండి. తమ్ముళ్ళు చెల్లెళ్ళో, నిన్ను బట్టి, నీ చదువును బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ మాట తీరులను బట్టి, నీ అలవాట్లను బట్టి, నీ చెడు స్నేహాలను బట్టి అమ్మ నాన్న తలదించుకోవడానికి వీలేదో.